ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు విశాఖపట్నంలో పర్యటించడం జరిగింది. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వేర్వేరు ప్రోగ్రాంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు రెండు అంశాల గురించి ఈ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా మీడియాలో కానీ, ప్రజల్లో కానీ, ప్రభుత్వాల్లో కానీ చర్చ జరుగుతున్న రెండు అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటి ఋషికొండ భవనాల గురించి. ఎల్లో మీడియా మొత్తం కూడా గతంలో అదొక ప్యాలెస్ అని, లేకపోతే దాని మీద పుంకానులుగా ఋషికొండ అనేది ఒక పవిత్రమైన ప్రాంతమని, ఋషులు అక్కడ నివసిస్తుంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆశ్రమాలు ఉంటే ఆశ్రమాలని తొలగించి భవనాలు కట్టిన విధంగా ఎల్లో మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఐటీడీపీలో కావచ్చు, టీడీపీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్లు కావచ్చు, అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక దుష్ప్రచారాలు చేయడం జరిగింది. మంచో చెడో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భవనాల్ని ముఖ్యమంత్రి గారు, స్థానికంగా ఉన్న అప్పుడు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ భవనాలు వీక్షించడం జరిగింది. ఆ భవనాలకు సంబంధించి కట్టడాల గురించి ఈరోజు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా కొన్ని అంశాలు ఈ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న దాంట్లో ప్రధానమైంది ఋషికొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నానికి అన్ని అర్హతలు ఉన్నాయి. పరిపాలనా రాజధానికి సంబంధించి రాష్ట్రం విభజించిన తర్వాత ఇక్కడ ఉన్న అన్ని అంగులతోని కూడా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తే ప్రజల ఆదాయాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల సొమ్ముని వేలాది కోట్ల రూపాయలు ఆదా చేయించిన ఉద్దేశంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించి, ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదించిన సందర్భంగా ఇక్కడి నుంచి విశాఖపట్నం ప్రాంతానికి అనుకూలంగా ఉండే విధంగా అక్కడ ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయాన్ని, ఒక సమావేశ మందిరాన్ని, ఆఫీసర్స్ సంబంధించి ఒక బ్లాక్ని, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనొచ్చు, స్టేట్కి సంబంధించి, అంటే నేను వ్యక్తిగతంగా అయితే మినీ సచివాలయం అని కూడా మనం ప్రస్తావించవచ్చు. గతంలో వీళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ భవనాలని నిర్మించక ముందు ఇక్కడ మనకు కనపడేవి ఒకటి ఏపీ టూరిజం సంబంధించిన హోటల్స్. అందులో 2 బార్లు ఉండే, అందరికీ తెలిసిందే. విశాఖపట్నానికి సంబంధించి ఏపీ టూరిజం బిల్డింగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా ఏపీ టూరిజం అధికారులకు తెలుసు. ఒక సమావేశ మందిరం ఉండేది, 2 బార్లు ఉండేవి. అంటే బార్లు రన్ చేసిన ప్లేస్ని ఈరోజు ఏదో అది ఋషులు నివసించిన ప్రాంతంగా, ఋషికొండ అని పేరు పెట్టిన మాట వాస్తవమే. రెండోది, ఇదే ఋషికొండ ఏపీ టూరిజం కాటేజెస్లో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు, అన్ని ఛానల్స్ వాళ్ళకి కూడా తెలుసు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లైవ్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళని పట్టుకుని ఆ కార్యక్రమాలకు సంబంధించి అనేక టీవీ ఛానల్లో ప్రచారాలు కూడా జరగడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాన్ని నిరుపయోగంగా, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా కష్టమవుతున్న తరుణంలో ఏపీ టూరిజానికి మెయింటెనెన్స్ కూడా, దాన్ని రెనోవేట్ చేయాలనుకుంటే కూడా వందలాది కోట్లు ఖర్చు పెట్టాలి అన్న తరుణంలో ఒక ఐకానిక్, విశాఖపట్నానికే తలమానికంగా ఒక ఐకానిక్ బిల్డింగ్స్గా ఋషికొండ భవనాల్ని నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు,
జనసేన ఎమ్మెల్యేలు ఒకవైపు విమర్శిస్తూనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఇది దుబాయ్ మైస్లాగా ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్గా ఉపయోగించుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. తప్పకుండానే మేము జనసేన పార్టీ తరఫున తీర్మానం చేస్తున్నాం. దీన్ని రాబో రోజుల్లో నిరుపయోగంగా ఉండకుండా ఉపయోగించుకునేలాగా అన్నారు. రెండోది, ఈరోజు బేటల వారిని అని, సీలింగ్లని, లేకపోతే ఇంకోటని దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో మీ శాసనసభ్యులు, మీ కొంతమంది డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా విజిట్ చేసి ఈ నిర్మాణాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 2004లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిలో తాత్కాలిక సచివాలయం చెప్పి మీరు నిర్మించిన సచివాలయ బ్లాకులు ఏదైతే ఉన్నాయో, ఆ 5 బ్లాకులు ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా ఎస్ఎఫ్టీ వైపు చూసుకుంటే దానికంటే కూడా ఎస్ఎఫ్టీకి తక్కువ నిర్మాణంతోనే మీరు ఏదైతే ప్యాలెస్ అని ప్రచారం చేస్తున్నారో అరుచుకుంట భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. మీరు వెలగపూడిలో 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కూటమిలోనే ఉన్నారు, ఏదైతే చేశారో దాని నిర్మాణ ఖర్చు కంటే కూడా, వెలగపూడి సచివాలయ నిర్మాణ ఖర్చు కంటే కూడా ఎస్ఎఫ్టీ వైపు చూసుకుంటే రుషికొండకు సంబంధించి అంటే అప్పటికి ఇప్పటికీ సుమారు 7 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల కాలంలో ఎంత లేబర్ వాల్యూస్ పెరిగినాయి, సిమెంట్ రేట్ ఎంత పెరిగింది, స్టీల్ రేట్ ఎంత పెరిగింది, లేదా పెయింట్స్ రేట్ ఎంత పెరిగినాయి, ఎలక్ట్రికల్కి సంబంధించి కావచ్చు, టైల్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నా అప్పటికి ఇప్పటికి కూడా 50% మినిమం 50% వాల్యూస్ పెరిగినా సరే దానికంటే కూడా ఎస్ఎఫ్టీ తక్కువ రేట్లోనే ఈ రుషికొండ భవనాల నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన విశాఖపట్నానికి ఒక తలమానికంగా ఐకానిక్ భవనాలుగా నిర్మించిన ఈ భవనాల్ని ఒక కక్షపూర్తి ద్వారంలో ఆ భవనాల్ని నిరుపయోగంగా ఉంచి దాని మీద ఏదో ఎగ్జిబిషన్ లాగా మీరు వచ్చినప్పుడల్లా చూసిపోయే విధంగా కాకుండా దాన్ని ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగించుకుని కక్షపూర్తి ద్వారంలో కాకుండా ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి, స్టీల్ ప్లాంట్ గురించి 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు మీరేమీ మాట్లాడలేకపోయారు. ఆ రోజు నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ విషయం గురించి మాట్లాడాం. అప్పటికి మా పొత్తు కూడా కుదరలేదు. అప్పుడు కార్మిక సంఘాలు మీరు ఏం చేశారు? దీనికి ఉత్పాదక శక్తి లేదు. ఉత్పాదక శక్తి లేదు కాబట్టి ఆ రోజు ప్రైవేటైజేషన్ అంటే ఆయన ఎలా మాట్లాడారంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసినట్టు ఈరోజు మాట్లాడారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అందులో భాగస్వాములు కాకపోయినా, మా మద్దతు వాళ్ళకి అవసరం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేసే ప్రతి పోరాటంలోని కూడా శక్తి వంచన లేకుండా మా సాయి శక్తులు వడ్డీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కార్మిక సంఘాలకు మేము మద్దతుగా నిలిచాం. అంతేకాకుండా 100 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 100 మందికి పైగా ఎంపీల చేత సంతకాల సేకరణ చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్లో కూడా మా స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాం. దాంతోపాటు కార్మికులు నిరవధికంగా చేపట్టిన సమ్మెకి సంబంధించి, నిరవధిక నిరాహార దీక్షలకు సంబంధించి కార్మికులు ఏదైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపాం. దాన్ని ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సంఘాల నాయకుల్ని వాళ్ళ స్వేచ్ఛని, హక్కుల్ని హరించి కనీసం నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ఆ టెంట్ని కూడా బెదిరించి పీకేయటం మీ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది ఈరోజు. రెండోది, మీరు మా పొత్తు లేని సమయంలోనే అమిత్ షా గారితో మాట్లాడాం. అప్పటికే ఇదే అయిపోయింది, మేము చూద్దాం, తప్పకుండా దీన్ని పరిశీలిస్తానని ఇందాక మీరు మాట్లాడుతూ మీరు చెప్పారు. మీరు అదే అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాతే కదా, మీరు బీజేపీతోని తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు పెట్టుకున్న తర్వాతే కదా ఎన్నికల ప్రచారంలో మీరు ఏం మాట్లాడారు? 600
తూర్పుని ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించినా సరే ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తాం. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సుమారు 25,000 మంది పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులు కానీ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం. ఇది మా ప్రతిజ్ఞ అని ఎన్నికల సమయంలో మీరు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వాగ్దానం చేయడం మాట వాస్తవం కాదా? ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరినీ కూడా ఎక్కడ ఈ కూటమికి సంబంధించిన ప్రతి ఎన్నికల ప్రచార సభల్లోని కూడా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో మీరు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం, తప్పకుండా ఈ కూటమి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక గనులు క్యాప్టివ్ మైన్స్ కేటాయించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం. పైప్ లైన్ ద్వారా కూడా మైన్ని ఐరన్ ఓర్ని తీసుకొచ్చే విధంగా మేము ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని మీరు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? ఈరోజు మీరు మాట్లాడిన మాటల్ని మీరు పక్కన పెట్టి ఈరోజు మీకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి ఈరోజు ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రుల ఆత్మాభిమానం ఆత్మగౌరవం అని మాట్లాడే మీరు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆంధ్రుల ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతినకూడదు. 16,500 మంది రైతులు ఆ రోజు త్యాగం చేసి బంగారు పంటలు పండే భూమిని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసి 25,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు పోరాటాలు చేసి 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఆ రోజు నిర్మాణ సమయంలో సుమారు 200 మంది కార్మికులు చనిపోయారు. వీరందరికి ఆత్మకి శాంతి చేకూరాలి, వారి పోరాటానికి ఫలితం దక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నిలబడాలంటే ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించి మీరు రేపు జరుగుతున్న మీరు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి సమావేశం జరుగుతుందో అందులో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం, అవసరమైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించే కార్యక్రమంలో భాగంగా రేపు ఏదైతే సెప్టెంబర్ 9వ తారీఖున స్టీల్ ప్లాంట్లో ఉన్న 32 విభాగాలకు సంబంధించి ప్రైవేటీకరణ నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని ఉపసంహరించుకోవాల్సిందే అని మేము తీర్మానం చేస్తాం. రేపు మీరు తీర్మానం చేయగలుగుతారా? మీరు